అందరికీ నమస్కారం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. అంటే అమ్మాయిల పర్సులలో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ఏముంటాయి అని. సాధారణంగా అందరికీ క్యూరియాసిటీ ఉంటుందన్నమాట, ఎవరు ఏం పెట్టుకుంటారు అని చెప్పేసి. సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో చెప్పను కానీ, బట్ ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో మాత్రం ఈరోజు నేను రివీల్ చేయబోతున్నాను అనమాట. దానికన్నా ముందు ఏంటంటే, ఈ హ్యాండ్ బ్యాగ్ 15,000 రూపీస్ అబవ్ అనుకుంటాను నేను. ఇది 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న హ్యాండ్ బ్యాగ్. సో దీని ఖరీదు వచ్చేసి 15,000 అనమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూద్దాం. సో ఈరోజు నేను ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూశానమాట. బయటికి వెళ్ళినాం షాపింగ్కి. సో ఈ హ్యాండ్ బ్యాగులో నా మొబైల్ ఇచ్చాయి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టండి అని చెప్పాను అనమాట. సో చెప్పి ఉంటే సర్లేని పెట్టారు. తర్వాత వచ్చేసి నా మొబైల్ అడిగితే కూడా హ్యాండ్ బ్యాగ్లో ఉంది తీసుకో అంటే నేను ఓపెన్ చేసి తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత అసలు నేను షాక్ అయ్యాను అనమాట. దీంట్లో ఇంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూసి షాక్ అయ్యాను. సో మీరు కూడా షాక్ అవ్వండి. సో ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఏమేమి ఉందో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే, సో ఫస్ట్ ఇది ఉంది. సో మాస్క్, తర్వాత ఇది ఏంటో నాకు తెలియదు. ఈ కవర్ ఉంది, ఏం కవర్ నాకు తెలియదు. మొత్తానికి ఈ కవర్ ఉంది. అన్నీ తీసి ఒక్కొక్కటి బయట పెడతాను. సో ఇది హాస్పిటల్కి సంబంధించిన విజిటింగ్ కార్డు. అండ్ తర్వాత వచ్చేసి ఇవి ఏటీఎం కార్డ్స్. 2 ఏటీఎం కార్డ్స్ దొరికాయి మనకి. ఆ తర్వాత ఇది ఏంటో తెలియదు, డస్ట్బిన్. నాకు తెలిసి ఇయర్ ఇవి ఉంటాయి కదా, కమ్మలకి సంబంధించిన అయి ఉంటుంది ఇది. సో అదొకటి. ఇది అంటే వేస్టేజ్ అన్నమాట. సో ఇదొక వేస్టేజ్. ఇప్పటి వరకు మనకు 2 కార్డ్స్ తప్పించి ఒక వేస్ట్ కవరు, ఒక కవర్ అనేది కమ్మలకి సంబంధించిన వేస్టేజ్ ఒకటి. ఆ తర్వాత పెన్ను. ఇంకొకటి ఏందో ఇది నాకు తెలిసి ఇదేదో బిల్లు ఎప్పటిదో మొత్తం వెళ్ళిపోయింది. దీనిపైన ఏం లేదు, లెటర్స్ కూడా వెళ్ళిపోయాయి అనమాట. పాత బిల్లు, ఏం బిల్లో కూడా తెలియదు. దీంట్లో లెటర్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సో అదొకటి. అండ్ ఆఫ్టర్ దట్ అమ్మాయిలందరూ మరి తప్పగా అనుకోవద్దని దయచేసి. జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. అంటే బికాస్ నేను షాక్ అయ్యానమాట. అందరూ హ్యాండ్ బ్యాగ్స్లో ఇలానే ఉండవు. సో ఇది కూడా ఎవరిష్టం వాళ్ళది. సో మనం దాన్ని హేళన చేయట్లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అండ్ ఆఫ్టర్ దట్ మనకు తెలుసు కదా, అమ్మాయిల బ్యాగ్లలో మ్యాక్సిమం, అందరినీ జనరలైజ్ చేయట్లేదు కానీ మ్యాక్సిమం ఇలాంటి చాక్లెట్ పేపర్స్ అవి ఉంటాయి. ఇదేంటంటే తిని వదిలేసిన చాక్లెట్ పేపర్. ఏం చాక్లెట్? ఫెరెరో రోచర్ అంట. సో ఆ చాక్లెట్ పేపర్ ఒకటి ఉంది. తర్వాత చాలా ఏవేవో డస్ట్ అంతా అయినా ఒక కర్చీఫ్ ఉంది. ఈ కర్చీఫ్ ఒకటి ఉంది. తర్వాత ఇంకా ఏమో ఉన్నాయో చూద్దాం. స్నిక్కర్స్ కి సంబంధించిన ఇంకొక ర్యాపర్, చాక్లెట్ ర్యాపర్. నేను బెంగళూరులో కదా, బెంగళూరుకి సంబంధించిన గార్బేజ్ అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంకో 2 పెన్నులు ఉన్నాయి. సో వాల్యుబుల్ ఇవి. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏదో బిల్లు. ఇది కూడా అంతే, బిల్లు టికెటో ఇదేదో మరి మొత్తం చాలా రోజుల క్రిందటిది, ఎప్పుడుదో ఇది. సో ఇదొకటి. ఒక హెయిర్ బ్యాండ్. ఆ తర్వాత టూత్ పిక్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా రోజువి ఇలా ఉండిపోయినాయి అన్నమాట. తర్వాత ఈ కీస్ ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ దట్ ఇదేంటో ఒక పాపిడి పిల్ల ఒకటి ఉంది. ఇంకొక ర్యాపర్, సేమ్ ఫెరరీ రోచర్స్కి సంబంధించిన ఇంకొక ర్యాపర్.
మొత్తానికి అయితే ఇదేదో ఉంది. సో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇదేంటో. ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏటీఎం విత్డ్రాల్ అనుకుంటాను, మనీ డ్రా చేసింది స్వీట్ పేరు సంథింగ్, ఇది ఒకటి ఉంది. ఇంకొకటి మరొక పెన్ ఉంది. మొత్తానికి అయితే 4-5 పెన్నులు ఉన్నాయి. 4 పెన్నులు తీసాను ఇప్పటికే. ఇంకోటి వచ్చేసి ఇవి ఉన్నాయి, ఇవేవో క్లిప్లు అండ్ తలకు పెట్టుకునే క్లిప్లు ఏవో ఉన్నాయి. నా వాయిస్ వినపడుతుంది అనుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక హెయిర్ బ్యాండ్ దొరికింది మనకి. ఇది పెన్ క్యాప్, ఇదేదో ట్యాబ్లెట్ యూజ్ చేసేసి దానికి సంబంధించిన ర్యాపర్ ఇంట్లోనే ఉంది. అదొకటి. ఇదేంటో తెలియదు మొత్తానికైతే. ఇది ఉంది ఏంటో, దీన్ని ఓపెన్ చేసి వస్తుంది. ఇది మొత్తానికి చుట్టూ ఉంది ఏదో. దారం చుట్టి ఇంతగా పెట్టారంటే దీంట్లో ఏముందో మరి. ఎవరన్నా చెప్పింటారు స్వామీజీ బాబాజీలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయని. చెక్క మరి ఎంత పెట్టుకుంటారో తెలియదు. నేను అనుకుంటున్నాను ఎవరో ఒకసారి ఒక బాబాను ఎవరో చెప్పినట్టున్నారు లవంగాలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఇదిగోండి లవంగాలు ఉన్నాయి, లవంగాలు చెక్క డబ్బులు వస్తాయని చెప్పేసి. సో ఇది ఎవరో చెప్పారు, ఒక స్వామీజీ చెప్పినట్టు గుర్తున్నాను. ఈ లవంగాలు ఏవో స్వామీజీనో ఎవరో ఒక ఆయన ఎవరో చెప్తే విన్నా నేను కూడా ఎక్కడో. సో పాపం ఆయన నమ్మినట్టున్నారు వీళ్ళు. సో అవి దొరికాయి. ఇవి కూడా అంతే, ఇయర్ పిన్స్ అవి దొరికాయి. ఈ బోల్ట్ ఎందుకుందో నాకే తెలియదు. బోల్ట్ ఉంది దీంట్లో. సో అది పక్కన పెట్టేస్తే సగం తిని వదిలేసిన చాక్లెట్, సగం తిని వదిలేశారనమాట ఈ చాక్లెట్. దెన్ ఆఫ్టర్ దట్ ఇది లిప్ బామ్. సో ఈ లిప్ బామ్ కొద్దిగా ఖరీదైంది అనుకుంటాను. ఎంత 250, 300 అలా అవుతుందో, 400 ఉంటుందో. ఆ లిప్ బామ్ ఒకటి ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేమీ లేదు. ఇంకా ఉన్నాయి ఇది ఉన్నాయి ఇంకా ఏమోండి. అది కూడా ప్రయత్నిద్దాం. మొత్తానికి ఇందులో ఉన్న వస్తువుల్లో మనకు దొరికింది 200 రూపీస్ డబ్బు. ఓకే, ఇప్పటి వరకు అంతో ఇంతో వాల్యుబుల్ ఇది అంటే ఇది ఒకటే నాకు తెలిసినంత వరకు. ఈ 200 ఇది తప్పనించి ఈ 15,000 రూపాయల బ్యాగ్లో మనకి ఏమీ దొరకలేదు. ఇందులో ఏమీ లేదు. దీంట్లో ఉన్నది ఒక్క జిప్పే. ఇంకా దీంట్లో ఉన్నది మీకు చూపిస్తే బిస్కెట్లు ఏమో తిని వదిలేసినట్టున్నారు. సో కనపడతాను అనుకుంటాను మీకు. ఏదో బిస్కెట్ ఏమో తిని వదిలేసినారు. చూడండి ఎట్లా అయిపోయింది. ఈ బ్యాగ్ ఖరీదు 15,000 అయితే దీంట్లో ఉన్నదంతా డస్ట్. ఆ 200 రూపాయల తప్పు నుంచి, ఆ లిబ్బామేమో తప్పు నుంచి మిగతాటన్నీ ఏవి యూస్ఫుల్ అయ్యేది కాదు. సో రోజు ఈ బ్యాగ్ తీసుకుని బయట తీసుకుంటుంటే ఎంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో అని అనుకున్నారు. మొత్తానికి ఈరోజు ఉన్నది మీకు రివీల్ చేశాడు. నాకు రివీల్ అయింది, మీ అందరికీ రివీల్ అయింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ నవ్వుకున్న తర్వాత దయచేసి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని మాత్రం నన్ను అడగకండి. నేను దాన్ని రివీల్ చేయలేను ఎవరిదో. ఇంకోటి మీ ఊహాగానాలు మీ ఇష్టం. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో మీ ఇష్టం. మీరు ఎవరైనా ఏమేమి చెప్పచ్చు. బట్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ది, మా ఫ్యామిలీ మెంబర్ది, ఇది వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ది. సో మొత్తానికి ఇది ఇంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏమనిపించిందో. ఈ వీడియోని షేర్ చేయండి.
సో ఇలాంటివి ఇంకా ఇంకా మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. సో కేవలం హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కాకుండా వ్యాలెట్స్ కూడా చూపిస్తాను. వ్యాలెట్లలో కూడా ఏమేమి ఉన్నాయి, ఏమేమి అద్భుతాలు ఉన్నాయి కూడా రాబోయే వీడియోలో చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.